రాజా, శతశృంగుడనే రాక్షసుని యొక్క కుమారులు సంయముడు, నియముడు, మహాబలుడైనటువంటి సుయముడు అనే ముగ్గురు రణదుర్మదులు, దుర్జయులు. వారు నీకు అపకారం చేసే శత్రువులు. వారందరినీ ఈ సుదేవుడు ఓడించాడు. నీవు దేవతలకు మేలు చేయాలని అశ్వమేధ మహాయజ్ఞం సంకల్పించిన శుభతరుణంలో ఈ యజ్ఞానికి విఘ్నం కలిగించటానికి ఆ ముగ్గురు రాక్షసులు వచ్చారు. శతకోటి రాక్షస పరివారంతో కూడినటువంటి గొప్ప సైన్యాన్ని తీసుకొని వచ్చి వారు నీ ప్రజలందరినీ బంధించారు. ప్రజలందరూ, నీ సైనికులందరూ కూడా వ్యాకుల పాటు పొందారు. నీవు నీ మంత్రి మాటలు విని సేనానాయకుడైన సుదేవుని సమస్త కార్యాల నుండి తప్పించి అధికారం నుండి తొలగించావు. మహీపతి, ఆ మంత్రుల యొక్క కపటపు మాటలు విని దుర్జయులైన ఆ రాక్షసులను చంపడానికి సర్వసైన్యంతో కూడినటువంటి సుదేవుని నీవు పంపావు. వాళ్ళని చంపడానికి రాక్షస సైన్యాన్ని జయించకుండా తిరిగి రావద్దని, బందీయులైన ప్రజలను, సైనికులను విడిపించకుండా నీవు తిరిగి రావడం సమ్మతం కాదు అని చెప్పావు. రాజా, సుదేవుడు ఆ మాటలు విని బయలుదేరాడు. ప్రజలందరూ బంధింపబడిన చోటుకి చేరుకున్నారు. మహాభయంకరమైన ఆ రాక్షస సైన్యాన్ని చూశాడు. అలా చూసి సేనాపతి అయిన సుదేవుడు ఇలా తలిచాడు, ఇంద్రసహితులైన దేవతలు కానీ రాక్షసులు కానీ ఈ సైన్యాన్ని జయించలేరు. దివ్యాస్త్రబల సంపన్నుడైన అంబరీషుడు ఈ సైన్యంలోని 16వ వంతును కూడా జయించడానికి సమర్థుడు కాడు. ఇక నా వంటివాడు ఎలా జయించగలుగుతాడు అని ఇలా ఆలోచించి కపటులైన ఆ మంత్రులతో కూడి మీరు ఉన్న చోటుకి తిరిగి ఆ సైన్యాన్ని అంతటిని పంపివేశాడు. అనంతరం ఆ సుదేవుడు, మహాదేవుడు, జగదీశ్వరుడు, శ్మశానవాసి అయినటువంటి రుద్రుని శరణు వేడి ఆ వృషభధ్వజని స్తోత్రం చేశాడు. అలా స్తోత్రం చేసి ఆయుధం తీసుకొని తన శిరస్సును ఖండించుకోబోయాడు. అది చూసి దేవదేవుడు కరుణతో ఆయుధంతో ఉన్నటువంటి అతని కుడి చేతిని పట్టుకొని ఇలా అన్నాడు, నాయన, ఎందుకు ఇంతటి సాహసం నువ్వు చేయదలుచుకున్నావు చెప్పు అని అడిగాడు. అప్పుడు సుదేవుడు శిరస్సు నేలకు వంచి మహాదేవునికి నమస్కరించి ఇలా అన్నాడు, సురేశ్వర, దేవదేవ, ఈ రాక్షస సైన్యాన్ని యుద్ధంలో జయించటానికి నేను అశక్తుడను కనుక ప్రాణాలు వదిలేస్తున్నాను. జగన్నాథ, మహాదేవ, దీనుడునైన నాకు నీవే గతి. వారిని జయించకుండా నన్ను రావద్దన్నాడు రాజు. అంబరీష మహారాజు మంత్రులతో సహితంగా నాపై కోపించి ఉన్నాడన్నాడు. అధోముఖుడై నేలపై పడి ఉన్నటువంటి మహాత్ముడైన ఆ సుదేవుని చూసి మహాదేవుడు గుణసహితంగా ఆకారంతో ఉన్నటువంటి ధనుర్వేదాన్ని, రథ నాగాశ్వాలతో కూడిన దివ్యాస్త్రంతో కూడినదైన మహాభాగ్య సమన్వితమైన త్రిపురాలను దహించిన రథాన్ని, పినాకమనే ధనస్సును, ఖడ్గాన్ని, సమస్త రాక్షసులకు సంహరించినటువంటి రౌద్రాస్త్రాన్ని ఇచ్చి సేనాపతి అయినటువంటి సుదేవునితో ఇలా అన్నాడు, సుదేవ, ఈ రథం వలన నీవు సురాసురులకు కూడా దుర్జయుడవుతావు. మాయామోహితుడవై భూమిపై కాలు మోపకు. ఈ రథం అధిష్ఠించి దేవతలందరినీ, సర్వదానవులను జయించగలవు. 1000 సూర్యులు కాంతి గల ఈ రథాన్ని రాక్షసులు కానీ పిశాచులు కానీ చూడలేరు. ఇక నీతో యుద్ధం ఎలా చేస్తారన్నాడు. అనంతరం అతడు రాక్షసులందరినీ జయించి బందీలను విడిపించాడు. వారందరినీ చంపి వియమునితో బాహుయుద్ధాన్ని చేశాడు, కత్తిలన్నీ వదిలేసి. వియముడు కూడా అతని చేతిలో చనిపోయాడు. ఆ సుదేవుడి విశ్రుతమైనటువంటి మహా గొప్ప సంగ్రామ యజ్ఞాన్ని చేశాడు. కవచధారి అయి యుద్ధ దీక్షితుడైన ప్రతియోధుడు సేనాముఖానికి వెళ్ళి అలాగే సంగ్రహంగా యజ్ఞానికి అధికారి అవుతాడని నా నిశ్చిత అభిప్రాయం అన్నాడు ఇంద్రుడు. అంబరీషుడు అడిగాడు, ఇంద్ర, ఈ యజ్ఞంలో హోమద్రవ్యాలేమిటి? నేయి ఏది? దక్షిణ ఏమిటి? ఋత్విజులు ఎవరు? నాకు చెప్పని అడిగాడు. ఇంద్రుడు చెప్పాడు, ఈ యుద్ధమనే యజ్ఞంలో ఏనుగులే ఋత్విజులు, గుర్రాలు అధ్వర్యులు, శత్రు మాంసమే హోమద్రవ్యం,
వారి రక్తమే నెయ్యి అని చెబుతారు. నక్కలు, గద్దలు, కాకులు ఇంకా మాంసం తినే పక్షులు ఆ యజ్ఞంలో సదస్యులు. అవి యజ్ఞంలో మిగిలిన నెయ్యిని అంటే రక్తాన్ని త్రాగుతాయి. హవిస్సును అంటే మాంసాన్ని తింటాయి. ప్రాస, తోమరాలు, ఖడ్గాలు, శక్తులు, పరశ్వదాలు, విరమిట్లు గొలిపే పదునైన రక్తం గ్రోలిన బాణాలు ఆ యజ్ఞకర్తకు సుర్కులవుతాయి. ధనుర్వేగానికి దూరంగా పడి అతి విస్తృతమై సూదిగా ఉండి శత్రు శరీరాలను చీల్చే సూటి అయిన పదునైన రక్తదాహం కల బాణాలే యజ్ఞకర్త చేతిలోని మహాశురువాలు. పులితోలు వరగా కలిగి దంతపు పిడికెల ఏనుగు తొండాలను ఖండించగల ఖడ్గమే అతనికి యుద్ధంలో యజ్ఞపాత్ర అవుతుంది. మండుతున్న పూర్తిగా ఇనుముతో చేయబడిన పదును కలిగిన ప్రాస, శక్తి, ఋషి, పరశువులనే ఆయుధాలతో కొట్టే దెబ్బలే కులీనుడు సంగ్రహించినటువంటి బహు సంఖ్యాకమైనటువంటి సమయ సాధ్యమైన నానా ద్రవ్యాలే ఉన్నాయి. యుద్ధభూమిలో వీరుల శరీరాల నుండి మహావేగంగా స్రవించే రక్తదారులే ఆ యుద్ధ యజ్ఞంలో కొన్ని కోరికలు నీడేర్చే సమృద్ధమైన పూర్ణాహుతి అవుతుంది. సేనాముఖంలో వినబడే కొట్టండి, చీల్చండి అనేటువంటి మాటలే సామగానం. సైనికుల సామగాయకులై శత్రువులను యమలోకం పంపడానికి సామనల గానం చేస్తున్నారు అనిపిస్తుంది. శత్రుసేన ముఖమే అతనికి హవిస్సును ఉంచే పాత్ర అవుతుంది. ఏనుగులు, గుర్రాలు, కవచదారుడైన వీరులు, వీరి సమూహమే ఆ యజ్ఞంలో శేనచితం అనే పేరు గల అగ్ని అవుతుంది. యుద్ధమే యజ్ఞంగా వివరణ చేస్తున్నారు ఇక్కడ. వేలాదిగా వీరులు చనిపోయినప్పుడు నిటారుగా ఉన్న వారి కబంధాలే ఆ వీరుల రణయజ్ఞంలో ఖాదిర కాష్టంతో చేయబడిన 8 కోణాలు గల యూపస్తంభం అవుతుంది. నోటి ద్వారా చేసే హెచ్చరికలతో, అంకుశపు పోటులతో ఏనుగులు ఝీంకారాలు చేస్తూ ఉంటాయి. ఆ ఏనుగు ఝీంకారాల నాదాలే యజ్ఞంలోని వషట్కారాలు. దుందుబి నాదాలే సామవేదంలోని 3 మంత్రాలను పఠించే ఉద్ఘాతాలు. బ్రాహ్మణుని సొత్తు దొంగలించబడినప్పుడు వీరుడైన వాడు యుద్ధంలో తనకిష్టమైన శరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధమై దానిని యూపస్తంభంగా ఉత్సార్జనం చేసి పోరాటం కొనసాగిస్తాడు. అది అనంతమైన దక్షిణలతో కూడినటువంటి యజ్ఞం అనిపించుకుంటుంది. ప్రభువు కోసం సేనాముఖంతో నిలబడి పరాక్రమం చూపే వీరుడు భయంతో వెన్నుచూపకుండా ఉంటే అతనికి నాకు ప్రాప్తించిన లోకాలే దక్కుతాయి. నల్లని తోలు, ఒరలలో ఖడ్గాలతో, పరిగల వంటి బాహులతో రణయజ్ఞం చేసే వీరుడికి నాకు లభించిన లోకాలే లభిస్తాయి. ఎవరి సహాయాన్ని కోరకుండా విజయం కోసం శత్రుసేన మధ్యలోనికి చొరబడిన వానికి నాకు లభించిన లోకాలే లభిస్తాయి. సంగ్రామ యజ్ఞం ఒక నది వంటిది. అది యోధునికి రక్తరూపమైన అవభృత స్థానం వలన కలిగే పుణ్య ఫలాన్ని ఇస్తుంది. ఆ నదిలో రక్తమే జలం, బేరులే కప్పలు, తాబేళ్లు, వీరుల ఎముకలే గులకరాళ్ళు. అది రక్త మాంసాలనే బురదలో నిండి దుర్గమంగా ఉంటుంది. కత్తులు, డాళ్ళు, పడవలు, ఆ ఘోరమైన నది వెంట్రుకలు అనే నాచుతో, గడ్డితో కప్పబడి ఉంటుంది. నరకబడిన గుర్రాలు, ఏనుగులు, రథాలు మెట్లుగా ఉంటాయి. ధ్వజపతాకాలు, నదీ తీరంలోని లతలు, చనిపోయిన ఏనుగులు ఆ నదిలో కొట్టుకుపోతూ ఉంటాయి. రక్తంతో నిండుగా ఉండే ఆ నది దాటడానికి అనుకునే వారికి దుస్తరంగా ఉంటుంది, దాటడానికి అయ్యలేదు. చనిపోయిన ఏనుగులే పెద్ద పెద్ద మసాళ్ళు. పరలోక వైపు ప్రవహించే ఆ నది అమంగళకరమైనది. ఋషులు, ఖడ్గాలు అనేటువంటి నౌకలతో, గద్దలు, కాకులు, రాబందులు అనే పడవలతో రాక్షసులు తిరుగుతూ ఉంటే ఆ నది పిరికి వారి మనసును కలత చెందిస్తుంది. సమరయజ్ఞంలో తన వేదిక శత్రు శిరస్సుల చేతను, గుర్రాల, ఏనుగుల కళేబరాలతోనూ నిండి ఉంటే ఆ వీరునికి నాకు లభించిన లోకాలే లభిస్తాయి. శత్రుసేన ముఖాన్ని తనకు అంతఃపురంగా చేసుకొని క్రీడించే వాడిని తన సేనలో
యుద్ధం యజ్ఞంలోని హవనీయ పదార్థాలు ఉంచే పాత్రగా చెబుతూ ఉంటారు బుద్ధివంతులు. దక్షిణ దిశలో ఉన్నటువంటి వీరులు సదస్యులుగా, ఉత్తర దిశలో ఉన్న వీరులు ఋత్విజులుగా, శత్రుసేన భారీగా ఉన్న యోధునికి సమస్త పుణ్యలోకాలు సమీపంలోనే ఉంటాయని తెలుసుకో. తన సైన్యం ఎదురు సైన్యం వ్యూహాకారంతో ఒకదానికొకటి ఎదురుగా నిలిచినప్పుడు తన ఎదురుగా కనిపించే ఆకాశమే ఆ యోధునికి యజ్ఞవేదిక అవుతుంది. అక్కడ యజ్ఞం కొనసాగుతూ త్రేతాగ్నులు ప్రతిష్ఠాతులై ఉంటాయి. యుద్ధంలో భయపడి వెన్నుచూపి శత్రువుల చేత సంహరించబడిన యోధుడు ఎక్కడా నిలవక నేరుగా నరకానికి పోతాడు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. వెంట్రుకలు, మాంసము, ఎముకలతో నిండిపోయి రక్తవేగంతో బాగా తడిసిపోయినటువంటి సంగ్రామ యజ్ఞవేదిక గల వీరుడు పరమగతిని పొందుతాడు. శత్రు సేనాపతిని సంహరించి అతని రథాన్ని ఆరోహించిన వీరుడు విష్ణువు వంటి పరాక్రమం గలవాడుగా, బృహస్పతి వంటి బుద్ధిశాలిగా పరిగణింపబడతాడు. శత్రుసేనా నాయకుడిని కానీ, అతని కుమారుడిని కానీ, లేక అతని పక్షంలోని పేరున్నవాడిని కానీ ప్రాణాలతో బంధించే ఆ వీరునికి నేను పొందిన లోకాలే శపిస్తాయి. యుద్ధభూమిలో మరణించిన వీరుని గూర్చి ఏ విధంగానూ శోకించకూడదు. ఆ వీరుడు స్వర్గాన్ని పొందుతాడు కనుక అతడు శోకించదగిన వాడు కాడు. యుద్ధంలో మరణించిన వీరునికి మృతాశౌచ సంబంధమైన స్నానం కానీ, పిండోదక ప్రదానాలు కానీ చేయాలని అనుకోరు. ఆ వీరునికి ప్రాప్తించే లోకాలను గురించి చెబుతాను విను. వరాప్సర సహస్రాణి శూరమాయోధనే హతం త్వరమాణాభిధావంతి మమ భర్తా భవేదితి. యుద్ధంలో చనిపోయిన వీరుడు తమకే భర్త కావాలని వేల కొద్ది అప్సరసలు వేగంగా ఎదురుగా పరుగులు తీస్తూ వస్తారు. యుద్ధ వ్రతాన్ని ఆచరించే వారిని అదే తపస్సు, పుణ్యం, సనాతన ధర్మం, చతురాశ్రమ పాలనం కూడా. యుద్ధంలో వృద్ధులను, బాలులను, స్త్రీలను చంపకూడదు. వెన్ను చూపిన వానిని నీ దాసుడను అని పలికిన వాడిని కూడా చంపకూడదు. నేను జంబుడు, వృత్రుడు, బలుడు, పాకాసురుడు, 100 మాయలు నేర్చిన విరోచనుడు, అజేయుడైన నముచి, అనేక మాయలు తెలిసిన శంబరాసురుడు, దైత్యవంశానికి చెందిన విప్రచిత్తి, అన్ని రకాల దానవ సైన్యం ప్రహ్లాదుడు, వీరందరినీ యుద్ధంలో చంపి ఆపై దేవాధిపతి అని అయ్యాను అన్నాడు ఇంద్రుడు. ఇలా ఇంద్రుడు చెప్పిన మాటలు విని అంగీకరించి అంబరీషుడు యోధులను స్వతసిద్ధి లభిస్తుంది అని భావించాడు అన్నాడు భీష్ముడు. కృష్ణాయ పరమాత్మనే నమః. 99వ అధ్యాయం విజిగీషమాణ వృత్తం. భీష్ముడు ఇంకా ఇలా చెబుతున్నాడు. ఈ సందర్భంలో ప్రతర్ధనుడికి మిథిలాధిపతి అయినటువంటి జనకుడికి జరిగిన ప్రాచీనమైన యుద్ధాన్ని ఉదాహరిస్తారు. యుధిష్ఠిరా, యజ్ఞోపవీతం ధరించిన మిథిలాపతి అయిన జనకుడు సంగ్రామంలో తన వీరులను ఉద్దేశించి చెప్పినది విను. మిథిలకు రాజైన జనకుడు మహాత్ముడు, సర్వతత్వాలు తెలిసినవాడు. అతడు యోగబలం చేత తన వీరులను, స్వర్గ నరకాలను ప్రత్యక్షంగా చూపించి ఇలా చెప్పాడు. వీరులారా, చూడండి, ఈ ప్రకాశమానమైన లోకాలు వీరుడైన వారికే పొందదగినవి. ఇవి గంధర్వ కన్యలతో నిండి ఉంటాయి. అన్ని కోరికలను తీర్చగలిగేవి, అక్షయములైనవి. ఈ నరకాలు యుద్ధంలో పారిపోయిన వారి కోసం ఉన్నవి. ఇక్కడ శాశ్వతమైన అపకీర్తి కూడా ఉంటుంది. ఇక మీరు విజయం కోసం ప్రయత్నించండి. ఈ స్వర్గ నరకాలను చూశాక ప్రాణాలకు తెగించి విజయం కోసం పోరాడండి. అప్రతిష్ట తెచ్చిపెట్టే నరకానికి వశులు కాకండి. త్యాగమూలం హి శూరాణాం
స్వర్గద్వారమనుత్తమం స్వర్గద్వారమనుత్తమం. వీరులకు త్యాగం వలనే అత్యుత్తమమైన స్వర్గలోక ద్వారం లభిస్తుంది అని ఈ రీతిగా జనక మహారాజు చెప్పగా విన్న ఆ యోధులు తమ రాజుకు హర్షం కలిగేలా యుద్ధంలో శత్రువును జయించారు. కాబట్టి మనస్వి అయిన యోధుడు రణాగ్రంలో నిలవాలి. గజసైన్యం మధ్యలో రతికుల వెనకాల ఆశ్విక సైన్యాన్ని, ఆశ్విక సైన్యం యొక్క మధ్యలో శస్త్రాలతో సమృద్ధులైన పదాతి దళాన్ని నిలపాలి. ఈ రీతిగా వ్యూహాన్ని పన్నిన రాజు ఎప్పుడూ శత్రువులను జయిస్తాడు. కాబట్టి యుధిష్ఠిర, నిత్యము నీవు కూడా అలాగే వ్యూహ రచన చేయి. అదే వ్యవహారంతో వ్యూహ రచన చేయి. క్షత్రియులందరూ ఉత్తమ యుద్ధం చేసి స్వర్గాన్ని పొందాలని కోరుకుంటారు. కాబట్టి వారు కుపితులై మొసళ్ళు సాగరాన్ని కలిచివేసినట్లుగా సైన్యాన్ని చిందరవందర చేస్తారు. విచారగ్రస్తులైన సైనికులను పూర్వం చెప్పినట్లుగా వ్యూహాత్మకంగా నిలిపి వారిలో ఉత్సాహాన్ని, ఆనందాన్ని రేకెత్తించాలి. జయించిన భూభాగాన్ని కాపాడాలి. యుద్ధంలో పారిపోతున్న వారిని ఎక్కువ దూరం వెంటాడకూడదు. రాజా, ప్రాణాల మీద ఆశ వదులుకొని యుద్ధభూమికి తిరిగి వచ్చిన వారి యొక్క వేగం అతి దుస్సహంగా ఉంటుంది. కాబట్టి పారిపోతున్న వారిని ఎక్కువ దూరం తరుమకూడదు. వీరుడైన వారు పారిపోతున్న వారిపై ఎక్కువగా ఆయుధాలను ప్రయోగించడానికి ఇష్టపడరు. కాబట్టి పారిపోతున్న వారిని ఎక్కువ దూరం వెంటాడకూడదు. చరాలకు, అచరాలకు, దంతాలున్న వాటికి, దంతాలు లేనివి, దాహం వేసిన వారికి నీరు ఎలా ఆహారమో అలాగే శూరులను పిరికివారు ఆహారం అవుతారు. వీరులకు, వీరువులకు కూడా వెన్ను, పొట్ట, కాళ్ళు, చేతులు అన్నీ సమానంగానే ఉంటాయి. కానీ భీరువులు పరాభవాన్ని పొందుతారు. అందుచేత వారు భయార్తులై మాటిమాటికి కాళ్ల మీద పడుతూ చేతులు జోడించుకొని వీరులను శరణు కోరుతూ ఉంటారు. శూరబాహుషు లోకోయం, శూరబాహుషు లోకోయం, లంబతే పుత్రవత్సద, లంబతే పుత్రవత్సద, తస్మాత్ సర్వా స్వవస్థాసు శూరసమ్మాన్ మర్హతి, శూరసమ్మాన్ మర్హతి. పుత్రుడు తండ్రి మీద ఆధారపడి ఉన్నట్లుగా ఈ లోకమంతా వీరుల భుజస్కంధాలపై ఆధారపడి ఉంది. కాబట్టి సర్వావస్థలయందు వీరులు గౌరవానికి పాత్రులవుతారు. ముల్లోకాలలోనూ శౌర్యానికి మించింది లేదు. శూరుడే సమస్తాన్ని పాలిస్తాడు. ఈ లోకమంతా అతని మీదే ఆధారపడి ఉంది అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 100వ అధ్యాయం. యుధిష్ఠిరుడు ఇలా అడిగాడు: భరతలోకోత్తమ, పితామహ, విజయం కోరుకునే రాజులు ధర్మాన్ని కొద్దిగా ఉల్లంఘించినప్పటికీ తమ సైన్యాన్ని ముందుకు నడిపిస్తారు. దాన్ని గురించి నాకు చెప్పు అని అడిగాడు. అప్పుడు భీష్ముడు ఇలా చెప్పాడు: సత్యేన హి స్థితో ధర్మః, సత్యేన హి స్థితో ధర్మః, ఉపపత్యా తథా పరే, ఉపపత్యా తథా పరే, సాధ్వాచారతయా కేచిత్, సాధ్వాచారతయా కేచిత్, తథైవౌ పైకాదపి. రాజా, కొందరు సత్యం వలనే ధర్మం స్థిరంగా ఉంటుందంటారు. కొందరు యుక్తివాదంతో ధర్మం నిలబడుతుంది అంటారు. ఇంకా కొందరు సాధువర్తన వలనే ధర్మానికి ఉనికి అంటారు. మరికొందరు సామధానముతో ఉపాయాల వలన ధర్మం నిలబడుతుందని భావిస్తారు. ధర్మార్థాలలో అర్థసిద్ధికి సాధన భూతాలైనటువంటి ధర్మోపాయాలను ఇప్పుడు చెబుతాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.